అప్డేట్ చూద్దాము. లగచర్ల రైతు వీర్య నాయక్ బేడీల వ్యవహారంలో కుట్ర కోణం ఉన్నట్లుగా కనిపిస్తోంది. రైతుకు బేడీలు వేయడంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. లగచర్ల రైతు అయిన హిర్య నాయక్ ను బాల్నగర్ పిఎస్ కేసులో అరెస్ట్ అయినట్లుగా నమోదు చేశారు. అనారోగ్యం కారణంగా అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలంటూ సైబరాబాద్ సిపికి లేఖ రాశారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ అయితే కేసుతో సంబంధం ఉన్న వికారాబాద్ పోలీసులకు, జైలు ఉన్న సంగారెడ్డి పోలీసులకు కాకుండా సంబంధం లేని సైబరాబాద్ పోలీసులకు లేఖ ఎందుకు రాశారన్నది ఇప్పుడు ఇక్కడ కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఈ లేఖ రాయడం వెనుక కుట్రకోణం ఉందా అనే అనుమానాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. లగచర్ల రైతు హిర్య నాయక్ బేడీల వ్యవహారంలో కుట్రకోణం ఉందా? రైతుకు బేడీలు వేయడంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. లగచర్ల రైతైన హిర్య నాయక్ ను బాల్నగర్ పిఎస్లో అరెస్ట్ చేసినట్లుగా నమోదు చేశారు కేసు. అయితే అనారోగ్యం కారణంగా అతని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలంటూ సైబరాబాద్ సిపికి లేఖ రాశారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ కేసుతో సంబంధం ఉన్న వికారాబాద్ పోలీసులకు, జైలున్న సంగారెడ్డి పోలీసులకు కాకుండా సంబంధం లేని సైబరాబాద్ పోలీసులకు లేఖ ఎందుకు రాశారన్నది ఇప్పుడు ఇక క్వశ్చన్ మార్క్గా మారింది. ఈ లేఖ రాయడం వెనుక కుట్రకోణం ఉందా అనే అనుమానాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు. నగేష్, అసలు లగ్గచర్ల రైతు హిర్య నాయక్ విషయంలో ఏం జరుగుతోంది? కుట్రకోణం ఉందనే కనిపిస్తోంది. సో ఏం జరుగుతోంది అరెస్ట్కి సంబంధించి? అంటే అనారోగ్యం కారణంగా హాస్పిటల్ షిఫ్ట్ చేయాలన్న సిపి సైబరాబాద్ కు సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ లేఖ రాశారు. కానీ కేసు బుక్ చేసిన వికారాబాద్ పోలీసులకు, జైల్లో ఉన్న సంగారెడ్డి పోలీసులు కాకుండా సంబంధం లేని సైబరాబాద్ పోలీసులకు లేఖ రాయడం వెనుక కుట్ర కోణం ఎవరు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. లగచర్ల కేసు వ్యవహారానికి సంబంధించి ఐవి సత్యనారాయణ ఇప్పటికే జైలుకు బయలుదేరారు. ఎందుకంటే ఈ ఇష్యూలో ఐవికి సత్యనారాయణకు మామూలుగా తెలిసి ఉండాలి. ఎందుకంటే బేడీలు అంటే తనకు అనారోగ్యం ఉంది, అతను గుండె నొప్పితో బాధపడుతున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఐజీ సత్యనారాయణ ఈ కేసులో కీలకంగా వివరిస్తున్నారు. ఖచ్చితంగా ఐజీ సత్యనారాయణ ప్రయోగంతోనే ఈ కేసు ముందుకెళ్ళాలి. ఎందుకంటే వికారాబాద్ ఎస్పీ తదుపరి ఐజీకి ఇన్ఫార్మ్ చేస్తాడు, తదుపరి ఐజీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ హిర్య నాయక్ బాల్నగర్ పిఎస్ కేసులో అరెస్ట్ అయినట్టు, ఆరోగ్య కారణంగా అతను హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నట్టుగా సైబరాబాద్ కు సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ లేఖ రాయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా పోలీసులు తీసుకున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జైల్లో ఐజీ సత్యనారాయణ ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ కుట్రకోణం వెనుక ఎవరి ప్రమేయం ఉంది, ఎందుకోసం లెటర్ రాసినట్టు, బేడీలు వేసి మీడియాకు చూపించే విధంగా ఎందుకు ప్రవర్తించినట్టు, సో ఈ వ్యవహారం వెనుక ప్రస్తుతం అయితే విచారణ సాగుతుంది. ఆ విచారణలో ఎవరు బాధ్యులని తెలిస్తే వాళ్ళందరినీ సస్పెండ్ చేయాల్సిందిగా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే Right, thanks for the updates, Nagesh.